భర్తని చాలా అవలీలుగా మోసుకెళ్ళిపోయి అక్కడ పడేసి వచ్చిందట. కొంచెం కానీ భయం కానీ బాధ కానీ ఎక్కడ కనిపించడం లేదు. మోర్ ఆఫ్ అంటే ఇంకేం ఆలోచించరా అంతకు మించి వాళ్ళ. అదే ఐఎమ్ సారీ ఫర్ యూజింగ్ దిస్ వర్డ్ అగైన్, కామంతో కళ్ళు మూసుకుపోయిన వాళ్ళు అంటారు కదా, వీళ్ళేనేమో. ఎందుకంటే కనీసం ఏం చేస్తున్నామో ఎందుకు చేస్తున్నామో అర్థం కాకుండా తనకంటే తక్కువ వయసు ఉన్న ఒక యువకుడితో, ఆమెకి 40 ఏళ్ళు అతనికేమో 32 ఏళ్ళట, వాళ్ళిద్దరు పెళ్ళయి, ఆ భార్యాభర్తలకి పెళ్ళయి 20 ఏళ్ళు అవుతుంది. ఒక కొడుకు అట్లీస్ట్ 15 ఇయర్స్ ఏజ్ ఉంటుంది అతని. తన తల్లి ఇలా చేసిందని ఆ కొడుకు ఎలా అర్థం చేసుకోగలుగుతాడు, ఎలా జీర్ణించుకోగలుగుతాడు? జీవితంలో మళ్ళీ ఇలాంటి ఒక షాక్ నుంచి ఆ కొడుకు తేరుకోగలుగుతాడా? తన తండ్రిని తన తల్లి వేరే అతనితో అక్రమ సంబంధం పెట్టుకొని ఇలా చంపేసింది అని నిద్రపోగలుగుతాడా? ఇంకోసారి తన తల్లి ముఖం చూడగలుగుతాడా? తీరా ఇంత చేసిన తర్వాత ఏముంది, తను తన బాయ్ ఫ్రెండ్ ఇద్దరు కలిసి వేరే వేరే జైల్లో ఊచలు లెక్క పెట్టుకోవడం తప్ప ఇంకేమైనా ఉంటుందా ఇక్కడ? వేర్ ఈస్ దేర్ కామన్ సెన్స్? ఇలా చేస్తున్న వాళ్ళు చాలామందిలో ఇదే. సో కాల్డ్ వెరీ మచ్ డెవలప్డ్ నేషన్ మంది అంతా ఉన్నాయి, ఏఐ యుగం అని చెప్పి మాట్లాడుకుంటున్నాం, అందరి దగ్గర ఫోన్లు ఉన్నాయి. సో ఇట్స్ వెరీ ఈజీ టు క్యాచ్ దెమ్ అనేది కనీసం అర్థం కాదా? లేదంటే వాళ్ళకు వాళ్ళు ఏదైనా పెద్ద ప్రొఫెషనల్ కిల్లర్స్ లాగా ఫీల్ అవుతూ ఉంటారా? లేదంటే ఆ టైంలో బ్రెయిన్ పనిచేయదా? ఇంత వైలెంట్గానే ఆలోచించాలా? దెర్ ఆర్ సమ్ అదర్ ఆప్షన్స్, లైక్ డివోర్స్ ఇచ్చుకోవచ్చు అంతగా ఇష్టం లేకపోతే. ఇవన్నీ కూడా కాదు అనుకుంటే అసలు ఈ అందరికీ తెలుస్తుంది ఈ గొడవ అంతా, ఐ కాంట్ ఫేస్ ఇట్ అనుకుంటే వెళ్ళిపోండి ఏటన్నా బాయ్ ఫ్రెండ్తో కలిసి. అవన్నీ కాదు, భర్త ప్రాణాలు తీసేయాలి, సింపుల్. ఏదో కోడినో మేకనో తప్పించినట్లు తప్పించేసేయాలి, తర్వాత బాయ్ ఫ్రెండ్తో ఎంజాయ్ చేయాలి. అంతే మోటివ్ వాళ్ళది. ఇంకా అంతకు మించి వాళ్ళకి ఆలోచన శక్తి కూడా ఉండదేమో. ఒక మనిషి ప్రాణం తీయడం అంటే అంత ఈజీ ఏమో పాపం. ఫాదర్ కంప్లైంట్ ఇచ్చారంట, అతని ఫాదర్ నాకు డౌట్ ఉందని కంప్లైంట్ ఇస్తే ఆ తర్వాత ఈ కేసు విచారిస్తే అసలు విషయం బయటపడింది. సో అంటే అందరూ పిచ్చివాళ్ళు, ఆ ఫ్యామిలీ పిచ్చిది, వాళ్ళు పోలీసులకి ఏమీ తెలియదు, వీళ్ళు మాత్రం చాలా తెలివి కల వాళ్ళు. చేయగానే అంతా కళ్ళు మూసుకుపోతారా? పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతుందనే సామెత ఉంటుంది కదా, అదే జరుగుతుంది. ప్రతి ఒక్కళ్ళు ఫైనలీ దే ఎండ్ అప్ ఇన్ జైల్. అంతకు మించి ఇంకేమీ ఉండదు. ఆ కుటుంబాన్ని నాశనం చేయడం తప్ప. ఇప్పుడు ఆ కొడుకు పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి మనం ఊహించుకోవచ్చు. ఆ కొడుకు గురించి ఏమాత్రం ఆలోచించినా ఇలా చేయగలుగుతుందా? ఒక మనిషి ప్రాణం చేయడం అంటే అంత ఈజీయా? ఏం చేస్తే బుద్ధి వస్తుంది వీళ్ళకి? ఏ గడ్డి పెడితే బుద్ధి వస్తుంది ఇలాంటి వాళ్ళకి? మొన్న మనం చూసాం తెలంగాణలోనే ఒక పర్సన్ తన వైఫ్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్తో చాట్ చేస్తే, నా మొగుడిని తప్పించేసే ఇంకా చంపేసే యాక్సిడెంట్ అని చెప్పేసి మన ఇద్దరం హ్యాపీగా ఉందని చెప్పి చాట్ చేస్తుంది. లేదు నేను నైట్ చేస్తాను, కాదు ఇప్పుడే చంపేసే అని చెప్పేసి చాట్ చేస్తుంటే అది చూసి అతను పోలీసుల దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేస్తే అదృష్టవశాత్తు బ్రతికి బయటపడ్డాడు. అగైన్ ఐ కెన్ సే లక్కీయెస్ట్ పర్సన్ ఇన్ 2026. ఎందుకంటే ఈ మాత్రం అదృష్టం లేక చాలామంది ఇప్పటికి ఎంతమంది పోతున్నారు. ప్రతిరోజు కొన్ని ఇన్సిడెంట్స్ మనం చూస్తూనే ఉన్నాం, సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్. ఇట్స్ అ వెరీ బిగ్ ట్రెండ్ నౌ అన్ఫార్చునేట్లీ. బాయ్ ఫ్రెండ్స్ని భర్తల్ని చంపేయడం అనేది ఒక పెద్ద ట్రెండ్ ఇప్పుడు. ఎందుకు? బాయ్ ఫ్రెండ్ కోసం. పెళ్ళైన వాళ్ళు 20 ఏళ్ళు 15 ఏళ్ళు 20 ఏళ్ళు 30 ఏళ్ళు కాపురం చేసిన వాళ్ళు కూడా బాయ్ ఫ్రెండ్స్ వస్తారు, వాళ్ళకి చంపేస్తారు. వై డోంట్ దే కన్సిడర్ అదర్ ఆప్షన్స్ లైక్ డివోర్స్? లేదంటే దే కెన్ జస్ట్ రన్ అవే కదా, వెళ్ళిపోండి ఏటన్నా. కనీసం కొంచెమైనా సుఖపడడానికి అవకాశం ఉంటుంది. ఎందుకు ఇవన్నీ ఇష్టం లేనప్పుడు? సో వ్యూవర్స్, మీకేమనిపిస్తుంది ఈ ఇన్సిడెంట్స్ చూస్తుంటే? ఏ గడ్డి పెడితే ఇలాంటి వాళ్ళకి బుద్ధి వస్తుంది? ఇలాంటి మహిళలకి ఏ గడ్డి పెడితే బుద్ధి వస్తుంది? ఇంకా ఎన్ని ఇన్సిడెంట్స్ చూడాలి, ఎన్ని ఘోరాలు చూడాలి? ఇలా అతనేం పాపం చేశాడు? పాపం పెళ్లి చేసుకున్నాడు, మంచి బిడ్డకు అన్నారు, కొడుకున్నాడు, మంచి హ్యాపీగా ఫ్యామిలీ లైఫ్ ఉంది. నౌ దే ఆర్ వెరీ హ్యాపీ. జైల్లో, ఐఎమ్ సారీ ఫర్ యూజింగ్ దిస్ వర్డ్, జైల్లో ఓచలు లెక్క పెట్టుకొని చిప్పకూడదు తింటూ ఉంటే బాగుంటుందా? సో వ్యూవర్స్, మీకేమనిపిస్తుంది ఈ ఇన్సిడెంట్ చూస్తుంటే? కామెంట్ చేయండి, మీ అభిప్రాయాన్ని మాతో షేర్ చేసుకోండి. ఇప్పుడు నేను చెప్పబోతున్న వార్త కఠినంగా ఉంటుంది, చాలా భయంకరంగా ఉంటుంది వినడానికి. జాగ్రత్తలు తీసుకోండి.
సున్నిత మనస్కులు కొంచెం ఇబ్బంది పడడానికి అవకాశం ఉంటుంది. యూఎస్ డిస్క్రిప్షన్ ఈజ్ హైలీ అడ్వైజ్డ్. అన్నమయ్య జిల్లా పీలేరులో ఒక దారుణ ఘటన వెలుగు చూసింది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని తన భర్తని కట్టుకున్న భార్య, ఆమె ప్రియుడు కలిసి దారుణంగా హత్య చేశారు. ఆ తర్వాత దాన్ని రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించడానికి వాళ్ళు ప్రయత్నం చేశారు. తన ప్రియుడి పేరు వెంకట సుబ్రహ్మణ్యం, భర్త పేరు కూడా సుబ్రహ్మణ్యమే. అయితే వెంకట సుబ్రహ్మణ్యంతో కలిసి సుబ్రహ్మణ్యాన్ని చాలా దారుణంగా ప్రాణాలు తీసి యాక్సిడెంట్గా చిత్రీకరించే ప్రయత్నం ఇక్కడ జరిగింది. ఈ నెల 8న సుబ్రహ్మణ్యం తినే ఆహారంలో మత్తు పదార్థం కలిపిందట తన భార్య ఉమాదేవి. అదిగో మీకు అక్కడ కనిపిస్తున్నారు ఆ దంపతులు. నిద్రమత్తులోకి జారుకున్న తర్వాత రాడ్డు, బండరాయి తీసుకొని అతన్ని దారుణంగా తల మీద కొట్టి అతని ప్రాణాలు తీశారు. ఉమాదేవి, ఆమె ప్రియుడు ఇద్దరు కలిసి రాత్రి 2:30 టైంలో అతని బైక్ను తీసుకెళ్ళి మదనపల్లె తిరుపతి హైవే మీద పడేసి వచ్చారట వాళ్ళిద్దరు. తెల్లవారుజామున 4:40 అప్రాక్సిమేట్లీ ఆ టైంలో అదిగో మీకు స్క్రీన్లో కనిపిస్తుంది కదా సీసీ కెమెరాలో రికార్డ్ అయినటువంటి వీడియో. అలా ఒక మూటని నెత్తి మీద పెట్టుకొని వెళ్ళడం అక్కడ కనిపిస్తుంది. సో మూటలో కట్టేసి అతన్ని మూటను తీసుకెళ్ళి పడేసి వచ్చారు. రాడ్డు, బండరాయి ఈ రెండు మళ్ళీ ఆధారాలు ఎక్కడ దొరుకుతాయని చెప్పేసి వాటిని తీసుకెళ్ళి కట్ట కింద కుంటలో నీళ్ళలో పడేసి వచ్చారట. మృతుడి తండ్రి కృష్ణయ్యకి అనుమానం వచ్చి ఫిర్యాదు చేశాడు. ఈ నేపథ్యంలో పోలీసులకి రంగంలోకి దిగారు. కొంచెం పోలీసులకి స్టార్టింగ్లోనే డౌట్స్ వచ్చాయి. వైఫ్ని క్వశ్చన్ చేసినప్పుడు ఫ్యామిలీకి కూడా కొన్ని డౌట్స్ ఉన్నాయి, దానికి సంబంధించి కూడా క్వశ్చన్ చేశారు. ఈ నేపథ్యంలో వాళ్ళకి డౌట్స్ వచ్చి ఇక ప్రాపర్గా వాళ్ళ స్టైల్లో విచారించారు. అప్పుడు అసలు విషయం బయటకు వచ్చింది, నిజం ఒప్పుకుంది. సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయినటువంటి దృశ్యాలు చూస్తే మీకు అసలు విషయం అర్థమవుతుంది. అదిగో ఒక్కసారి మీరు అక్కడ చూడండి. ఉమాదేవి, సుబ్రహ్మణ్యం దంపతులు వీళ్ళు. ఆ తల మీద మోసుకెళ్తున్న మూట కనిపిస్తుంది కదా అక్కడ. జనరల్గా మనందరికీ అర్థమైపోతుంది. నైట్ అక్కడ చూడండి, మార్నింగ్ 4:46 టైం, 4:46 ఎర్లీ మార్నింగ్ 4:46 ఆ మహాతల్లి తన భర్త శవాన్ని అలా మూటలో కట్టుకొని తీసుకెళ్ళిపోతుంది. చాలా తాపీగా వెళ్ళిపోతుంది చూడండి. కొంచెం అయినా భయం లేదు, బాధ లేదు. హౌ రూత్లెస్ తను చూడండి ఒకసారి. అదిగో ఆ ప్రియుడు వెంకట సుబ్రహ్మణ్యం అంట అతని కోసం వాళ్ళిద్దరూ కలిసి ఆ భర్తని, అదిగో అక్కడ కనిపిస్తున్నాడు వైట్ షర్ట్లో సుబ్రహ్మణ్యం, అతన్ని అలా దారుణంగా మత్తు మంది పెట్టి అతను తినే ఫుడ్లో అతను మత్తులోకి పడిపోయిన తర్వాత అతన్ని రాడ్డు, రాయి తీసుకొని కొట్టి అతన్ని చంపేసి అతని బైక్ ఏమో హైవే మీద పడేసి ఆ రాయి కర్ర తీసుకెళ్ళి ఇంకెక్కడో వాటర్లో పడేసి కుంటలో అతను ఒక మూటలో కట్టుకొని వెళ్ళి నెత్తి మీద పెట్టుకొని మోసుకెళ్తుంది చూసారా. అదిగో ఆ మూట పడేసి అదిగో మూట తీసుకువెళ్తున్నటువంటి విజువల్ అక్కడ మీకు కనిపిస్తుంది. కొంచెం ట్రై టు గివ్ ఇట్ ఆన్ ఫుల్ స్క్రీన్ పీసీఆర్. అది ఫుల్ స్క్రీన్లో ఇవ్వడానికి ట్రై చేయండి ఆ విజువల్ని. అదిగో మూటలో కట్టుకొని వెళ్తుంది. ఆ తర్వాత అదిగో యూ కెన్ సీ దేర్ 4:46 టైం, 8వ తారీఖు జరిగింది ఈ ఘటన. ఇట్స్ బిన్ 4 days బ్యాక్. అదిగో ఆ మూటను పడేసి చాలా క్యాజువల్గా అలా నడుచుకుంటూ